నమస్తే అండి. ఇప్పుడు మనం భద్రాద్రి అంటే దక్షిణ అయోధ్యగా పిలువబడే ఈ భద్రాచలంలో ఉన్నాం. యాక్చువల్గా మనం భద్రాచలం అంటే అందరూ కూడా ఇక్కడ రాముల వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాం. అనేక మంది భక్తులు వేల కోట్ల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రం పరిసరాల్లోనే మనకు ఒక బ్రాండ్ అన్నమాట, ఒక మార్క్, ఒక బ్రాండ్ అనేది మన భూషిరెడ్డి శంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారు మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాలకు రోటరీ క్లబ్ గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇంకా తను చాలా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. మన దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు భూషిరెడ్డి గారిని వారి యొక్క ప్రస్థానం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ప్లస్ ఈ ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని ఇచ్చారు. సో అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక బ్రాండ్ అనేది మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి భద్రాచలం అంటేనే ఒక మార్క్, ఒక రెబల్ అని మిమ్మల్ని అందరూ అంటూ ఉంటారు. అసలు దానికి రీజన్ ఏంటి? ఫస్ట్ అది తెలుసుకున్నాక ఇంకా మిగిలిన ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ చేద్దామని నా యాంగ్జియస్. ఒకటమ్మా, భద్రాచలంలో శ్రీరామచంద్రుని పాదాల చెంత మేము ఉంటున్నాం సార్. ఈ ప్రాంతంలో పుట్టడం, ఈ ప్రాంతంలో ఉండడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా. పరోపకారార్థం ఇదం శరీరం అనేది మనం ఆర్యులు చెప్పిన నానుడి. మన ఈ శరీరం కానీ మన సేవలు కానీ భగవంతుడు మనకి మనిషి జన్మనిచ్చింది పరులకు ఉపకారం చేయడానికి, సమాజానికి ఉపయోగపడడానికి. అంతే తప్ప నేనేం అందరికంటే గొప్ప వ్యక్తినేమి కాదు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు కొన్ని కార్యక్రమాలు చేయడానికి. ఆ కార్యక్రమాలు భగవంతుని భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అందులో ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని విషయాల్లో కొంతమంది వాళ్ళు ఎంతటి స్థాయిలో వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళని ఎదిరించి వాళ్ళని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది నాకు మొదటి నుంచి అలవాటైనటువంటి ఒక అలవాటుగా మారిపోయింది. సో ఆ రకంగా నన్ను మీరు ఒక మా బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు, ఒక మార్క్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చాలా కార్యక్రమాలు చేశాను, అందువల్ల నేను ఇంత ఇదయ్యాను అన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం చెప్తారా సార్? ఏం చేశారు ఏంటి? మాకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకుడిగా ఉండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసే కార్యక్రమంలో ప్రజలకు అందట్లేదు అని జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఈ కార్యక్రమాలు నడవట్లేదని చెప్పి, ఈ కార్యక్రమాలు అమలు కావడం లేదని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రికే ఇచ్చిన వ్యక్తిని. సో నన్ను అప్పుడు మా పార్టీ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ శంకర్ రెడ్డి రెబల్గా వ్యవహరిస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రికి నా మీద షికాయత్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ రకంగా పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం, పార్టీ ప్రభుత్వం అమలు చేసే పనులు ప్రజలకు చేరాలనే ఒక సదుద్దేశంతో మాత్రమే, ముఖ్యమంత్రికి తెలియాలి ఏం జరుగుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేయగలిగాను. అట్లాగే ముఖ్యమంత్రికి ఇష్టమైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి మావోయిస్టులు అడ్డుపడ్డారు, సిపిఎం పార్టీ వాళ్ళు అడ్డుపడ్డారు, అన్ని పార్టీ వాళ్ళు అడ్డుపడ్డారు. సో పోలవరం కూడా తప్పనిసరిగా కట్టాలి, నిర్మించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మన సోదరులే. తర్వాత గిరిజనులు కూడా ఎప్పుడు అరణ్యాల్లో మగ్గుతూ ఉన్నారు. గోదావరి వచ్చినప్పుడు గుట్టలెక్కుతూ ఉన్నారు, గోదావరి దిగిన తర్వాత మళ్ళీ కిందకి దిగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి శాశ్వత ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ నిర్మించాలి. వాళ్ళు కూడా మైదాన ప్రాంతాలకు వచ్చి వాళ్ళ పిల్లలు కూడా ఈ సమాజంలో ఉన్నత స్థితికి రావాలి అంటే చదువుకోవాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఆ కార్యక్రమం చేశాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కేసీఆర్ ఎంతైతే చేశాడో ఈ ప్రాంతంలో మేము కూడా మా విలేకరుల సహకారంతో కానివ్వండి, మా చుట్టుపక్కల అన్ని సంఘాల సహకారంతో కానివ్వండి, అన్ని పార్టీలను కలుపుకొని నేనే భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షునిగా, కన్వీనర్గా అందరినీ కలుపుకుని పోయి ఉద్యమాన్ని బ్రహ్మాండంగా చేసాం. తర్వాత ఉద్యమం చేసే సమయంలో మాకు భద్రాచలాన్ని ఆంధ్రాకి కేటాయించడం జరిగింది. ఈ 7 మండలాలు ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది. అందులో భద్రాచలం పట్టణం కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయింది. అప్పుడు మేము నిజంగా చాలా బాధపడ్డాం. భద్రాచల రాముడు తెలంగాణ దేవుడు అనే కొత్త నినాదంతో మళ్ళీ ఉద్యమించి, మళ్ళీ సోనియా గాంధీకి ఇక్కడ నుంచి మళ్ళీ రికమెండేషన్స్ పంపించి, ఆనాడున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలోని సుధాకర్ రెడ్డితోని, జైపాల్ రెడ్డి గారితోని
వాళ్ళందరితో సోనియా గాంధీకి రిప్రజెంటేషన్ పంపించి కంచెర్ల గోపన్న అలియాస్ భక్త రామదాసు ఆయన నెలకొండపల్లిలో పుట్టాడు, పాల్వంచ పరగణ తహసీల్దార్గా వచ్చాడు, పోకల దమ్మక్క అభ్యర్థన మేరకు రామాలయాన్ని నిర్మించాడు, జైలుకు వెళ్ళాడు. కాబట్టి ఆ ట్యాక్స్ ఏదైతే పాల్వంచ పరగణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో, రెవెన్యూ ఏరియా ఉందో, ఆ ఏరియాలో వచ్చిన డబ్బుతోనే రావాలని నిర్మించాడు. కాబట్టి దిస్ ఏరియా బిలాంగ్స్ టు తెలంగాణ అని చెప్పి అందుకే తెలంగాణ భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాడు, తెలంగాణను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతం తెలంగాణలో ఉండాలని చెప్పి మేము పట్టుబట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ సోనియా గాంధీ మరి అన్యమతస్థురాలు అయిన పరమతస్థురాలు అయినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని నమ్మొద్దో నమ్మదో తెలియదు, కానీ మేము ఇచ్చినటువంటి వివరాలను తీసుకొని ఆర్డినెన్స్ ద్వారా భద్రాచలాన్ని మరి బూర్గంపాడు రెవెన్యూ విలేజ్ని వాళ్ళు కూడా ఉద్యమించారు. ఈ 2 విలేజెస్ని మళ్ళీ తెలంగాణకి అప్పచెప్పడం జరిగింది. ఈ రకంగా అనేక ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, అనేక ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. తర్వాత సేవా కార్యక్రమాలు అంటే ఇంకా రోటరీలో నేను 1993లో నేను రోటరీలో జాయిన్ అయ్యాను. సుమారు 3 దశాబ్దాల సుదీర్ఘ రోటరీ ప్రయాణంలో నేను ఎప్పుడో గవర్నర్ కావాల్సింది. ఒక రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటే ఇట్ కవర్స్ ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఉన్న క్లబ్స్ అన్నీ ఒక గవర్నర్ కిందకి వస్తాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రోటరీ క్లబ్ అంటున్నారు కదా, మరి మొట్టమొదటగా మీరు ఎక్కడ ఎన్నికయ్యారో ఈ రోటరీ క్లబ్లో? అసలు రోటరీ క్లబ్ అంటున్నాం కదా, ఇప్పుడు గవర్నర్ స్థాయికి వెళ్ళారు. మరి గవర్నర్ స్థాయికి వెళ్ళడం అంటే ఇది మామూలు విషయం కాదు. అసలు అది ఒక బ్రహ్మాండమైన అదొక అనుభూతి అనమాట, ఆ గవర్నర్ పదవి అనేది. మరి అలాంటి అవకాశం మీకు ఎలా వచ్చింది? అసలు ఈ రోటరీ క్లబ్లోకి మీరు ఎలా పాదం పెట్టారు? నేను నా స్టూడెంట్ లైఫ్ నుంచి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాను. 89 నుంచి 94 వరకు రాజకీయాల్లో బాగా బిజీగా ఉండేవాడిని. అప్పట్లో సమ్మాన చంద్రశేఖర్ మినిస్టర్గా ఉండేవాడు, కమల్ కుమారి సెంట్రల్ మినిస్టర్గా ఉండేది. భద్రాచలం కాన్స్టిట్యూన్సీ పోటీ చేసి గెలిచారు. సో వాళ్ళతో ఉంటూ 89లో నేను రోటరీ జాయిన్ కావాల్సింది. భద్రాచలం కొత్తగా క్లబ్ పెట్టారు. అప్పుడు ఈ రాజకీయ ఒత్తిడిలో నేను చేయలేకపోయాను, జాయిన్ కాలేకపోయాను. సో 1993లో నేను రోటరీ క్లబ్లో అధికారికంగా జాయిన్ అయ్యాను. 93 నుంచి రోటరీ సేవల గురించి విన్నాను. తర్వాత నన్ను ప్రెసిడెంట్ అవ్వమని చెప్పారు. 1999-2000లో నేను ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నికయ్యాను. సో ఆ ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నికైనప్పుడు నేను హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటే రోటరీలో కూడా సేవా కార్యక్రమాలు ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడే ఉన్నాయని తెలిసినప్పుడు మా రెడ్డిపాలెం గ్రామానికి 1000 ఎకరాలకు నీరు అందించడానికి సాగునీటి పథకాన్ని పెట్టాం. అంటే ఐటీసీ నుండి గోదావరిలో కలిసే వేస్ట్ వాటర్, అంటే వాళ్ళు ప్యూరిఫై చేసిన వేస్ట్ వాటర్ని, ఆ వాటర్ని 1000 ఎకరాలకు ఇద్దామనేది సంకల్పం. ఆ 1000 ఎకరాల తర్వాత రెడ్డిపాలెం గ్రామంతో పాటు లక్ష్మీపురం, సంజీవ రెడ్డిపాలెం, మోరంపల్లి బంజరు ఇవన్నీ కూడా సస్యశ్యామలం కావడానికి ఒక ప్రాజెక్ట్ రూపొందించి చేసాం. అంటే సుమారు ఒక 1000 ఎకరాలకి ఇప్పించారు. 1000 ఎకరాలకి 2001లోనే 84 లక్షల ఖర్చుతో మాత్రం అప్పట్లో. సో అని పెట్టాము. ఆ తర్వాత ఇరువండి విలేజ్కి ఐటీసీకి గోదావరి నుంచి వెళ్ళే వాటర్ వెళ్తూ ఉన్నాయి. అక్కడ సీపేజ్ వాటర్ ఉన్నాయి. ఆ వేస్ట్ వాటర్ని ఊరికి తాగడానికి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆ పైన ప్యూరిఫైడ్ ట్యాంక్స్ అన్నీ పెట్టి ఆ గ్రామం మొత్తానికి బై గ్రావిటీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, మంచి శుభ్రమైనటువంటి నీటిని అందించే కార్యక్రమం తీసుకొని 18 లక్షల రూపాయలతోనే ఆ కార్యక్రమం చేసాం. ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు, కొన్ని 100 బోర్వెల్స్ ఈ ప్రాంతంలో వేసాం. ఆ రకంగా రోటరీలోకి ఎంటర్ అయ్యి రోటరీ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత రోటరీలో 2001 సంవత్సరం నుంచి అసిస్టెంట్ గవర్నర్గా ప్రారంభమైనటువంటి నా ప్రస్థానం, జిల్లా డైరెక్టర్గా అనేక పదవులు, తర్వాత సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అవార్డ్స్, తర్వాత ఇంకా అనేక విధాలుగా అవార్డ్స్ కమిటీ చైర్మన్, ఇట్లా ఈ రకంగా అనేక పదోన్నతులు పొందుతూ 3 పర్యాయాలు రోటరీ గవర్నర్గా నాకు అవకాశం వచ్చినప్పటికి కూడా నేను ఇప్పుడు అవ్వను అని చెప్పి వెయిట్ చేశాను. ఫైనల్గా ఇంకా 2021లో నేను గవర్నర్గా యునానిమస్గా ఈ 2 రాష్ట్రాల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్స్తోని యునానిమస్గా గవర్నర్గా ఎన్నిక కావడం జరిగింది. ఇదంతా కూడా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్యాశీస్సుల వల్ల జరిగింది అనుకుంటున్నాను. సో స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఇంతటి స్థాయికి వచ్చారు. మరి ఈ భద్రాద్రి పరిరక్షణ సేవా సమితిలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, మరి మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశాను, తర్వాత వాటర్ కూడా దగ్గర 1000 ఎకరాలకి నేను పంపించాను అని అన్నారు. అంటే జస్ట్ ఒక మాట, మరి భద్రాచలం ప్రతి సంవత్సరం వరదలు వస్తే చాలామంది ఇల్లు లేక మునిగిపోతూ ఉంటుంది, గోదారమ్మ పొంగి పరవళ్ళు తొక్కుతున్నప్పుడు.
అలాంటి వాటి మీద అందరు చాలామంది చాలా చేశారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే మీ వంతుగా మీరేమైనా వాళ్ళకి చేయాలి అనుకుంటున్నారా? భద్రాద్రి వరదల గురించి కరకట్టలు నిర్మించాలని పోరాడాం. ఆ పోరాటంలో భద్రాచలం వైపు కరకట్ట వచ్చింది. బూరుగుంపాడు వైపు కూడా కరకట్ట రావాలని పోరాడాం. అది ఇంకా రాలేదు. దాని మీద పోరాటం కొనసాగుతూ ఉంది. అట్లాగే భద్రాచలం పట్టణంలో కూడా ఇంతకుముందు మంచినీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మంచినీళ్ళ కోసం మహిళలు క్యూ కట్టి నిలబడేవాళ్ళు. ఆ ఫోటోలు అవన్నీ తీసి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అనేక మార్లు ధర్నాలు చేసాం. అనేక మార్లు సబ్ కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. రూలింగ్ పార్టీ అయి ఉన్నప్పటికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మనకు ఆ పార్టీ ఈ పని ఏం కాదు, ప్రజల సమస్యలు తీసుకెళ్ళటమే మన జయం. అట్లాగే భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రం. మరి అటు బీజేపీ వచ్చింది దేశంలో. వాళ్ళేమో కదిలితే రాముడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటారు. కానీ భద్రాచలానికి ఏం చేయట్లేదు అని చెప్పి భద్రాచలానికి మీదుగా రైల్వే సౌకర్యం కల్పించాలి, భద్రాచలాన్ని భారతదేశానికి కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో సంతకాల సేకరణ చేసి అది కూడా ప్రధాని మోదీ గారికి పంపించాం. తక్షణం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పాదాల చెంతకు, అంటే పాండురంగాపురం రైల్వే స్టేషను, కొత్తగూడెం నుంచి భద్రాచలం రోడ్, అంటే భద్రాచలం రోడ్ అనేది చాలామంది అక్కడ దిగుతారు. పాపం అక్కడ దిగ్గానే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కొత్తగూడెం కదా మళ్ళీ గంట ప్రయాణం చేయాలని. సో అది తెలియక అక్కడ దిగుతున్నారు. అక్కడి నుంచి ఇక్కడ రావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాండురంగాపురం వరకు మణుగూరు వెళ్ళే లైన్ పాండురంగాపురం దగ్గరలో ఉంది. ఇక్కడ పాండురంగాపురం నుంచి 16 కిలోమీటర్లు పెడితే సారపాక వరకు రైల్వే లైన్ వస్తుంది. సో తక్షణం సారపాక వరకు రైల్వే లైన్ ఇవ్వండి ముర్రో అని చెప్పి అనేక మార్లు విజ్ఞప్తులు చేసాం, సంతకాలు సేకరణ చేసాం. అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి పంపించాం, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. కేంద్రం పరిధిలో కాబట్టి కేంద్రమే చొరవ తీసుకోవాలన్నారు. తర్వాత కేంద్రం నుంచి మాకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నాకు లేఖ వచ్చింది. మేము రెడీగా ఉన్నాము, కానీ భూసేకరణ జరగాలి, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఆ 16 కిలోమీటర్లకి ఫారెస్ట్ ఏరియా ఉంది, ఆ ఏరియా క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రాలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయామని చెప్పారు. దాని మీద మళ్ళీ పోరాడతాం. భద్రాచలం రైల్వే మార్గం కోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే భద్రాచలాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి కూడా మేము అనుకున్నాం. ఎందుకంటే ప్రసాద్ ఎజెండాలో భారత ప్రభుత్వం ప్రసాద్ అనే కార్యక్రమం పెట్టింది. అంటే శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నడయాడిన ప్రాంతాలు అన్నింటిని గుర్తించి ఆ ప్రాంతాలని పర్యాటకంగా ఆధ్యాత్మికంగా డెవలప్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో భద్రాచలం అనేది దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. సో అయోధ్యలో రామాలయం లేనప్పటికీ కూడా భద్రాచలంలో రామాలయం ఉంది. భద్రాచలానికి ఒక హిస్టరీ ఉంది. భద్రాచలం కంచర్ల గోపన్న రామాలయం కట్టించినప్పటికీ ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వయంగా శ్రీరామచంద్రుడే వచ్చి, అది ఈ 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రియల్ స్టోరీ. తానిషా ముస్లిం రాజు అయినప్పటికీ కూడా, నవాబ్ అయినప్పటికీ కూడా తానిషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మా గురువుగారిని నువ్వు జైల్లో పెట్టావు, మేము ఆయన శిష్యులు, వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ది కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాస్ అని చెప్పి రామోజీ లక్ష్మోజీ పేరుతో ఆయన దగ్గరికి వెళ్ళి త్రేతాయుగం నాటి కరెన్సీ బంగారు నాణ్యాలని, ఇగో నువ్వు పెట్టిన కరెన్సీ, నీ డబ్బు నీకు ఇచ్చేస్తున్నావు, మా రామదాస్ చరిత్రకు సత్యం అది, ఆ డబ్బు ఆ కరెన్సీ ఇచ్చి విడిపించిన సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి ప్రాంతాన్ని కేంద్రం గుర్తించింది కాబట్టి కేంద్రానికి మేము ఇదే విజ్ఞప్తి చేసాం. రైల్వే లైన్ కనెక్టివిటీతో పాటుగా దీన్ని పర్యాటక కేంద్రంగా చేయండి. సో పోలవరం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా నష్టపోయింది. ఈ నష్టపోయిన ప్రాంతాన్ని గిరిజనేత యువకులందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పర్యాటక ప్రాంతంగా చేస్తే ఉద్యోగాలు దొరుకుతాయి. తర్వాత పాపికొండల వరకు కూడా అనేక కాటేజెస్ కట్టవచ్చు, అనేక బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. రేపొద్దున ఇక్కడికి గోదావరి ఎప్పుడు 40 ఫీట్ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది అంటున్నారు. పోలవరం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బోట్ షికార్ చేయొచ్చు. ఇక్కడ వరకు ట్రాన్స్పోర్టేషన్, సముద్రం నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ వరకు రావచ్చు. సో ఇవన్నీ కూడా చదువుకున్న యువకులకి, వాళ్ళు గిరిజనులు కావచ్చు, గిరిజనేతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సహకరిస్తే బోటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం గోవా ఎందుకు వెళ్తున్నాం? సరదాగా కాలక్షేపం చేయడానికి, అక్కడ నీరు ఉంది కాబట్టి వెళ్తున్నాం. అదే నీరు రేపు పోలవరం అయితే ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కాటేజెస్ కానీ, తర్వాత శ్రీరామనవమికి వీఐపీలకు మాత్రమే కాటేజెస్ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఇంకొంచెం కోఆపరేట్ చేస్తే, మీరు అనుకున్న వాటిని అవి చేస్తే, ఈ మన భద్రాద్రి కూడా మనం గోవాకో ఇంకెక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనం దగ్గర పాటలోనే బోట్ షికార్లు కానీ ఇంకా వేరే ఏమైనా చేసుకోవచ్చు అంటున్నారు. సో మీ సంకల్పం బాగుంది, చాలా బాగుంది. దీనికి ఓకే, రాములవారు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు ఈ విషయంలో.
సార్ మరి అదే విధంగా ఇప్పుడు మీరు ఇందాక ముందు చెప్పారనమాట, మీరు ఏంటంటే నేను ఈ తెలంగాణ ఉద్యమంలో సోనియా గారికి లేఖ పంపించి మరి మన రాముడు తెలంగాణలోనే ఉండాలి అనే ఒక అదైతే చెప్పారు. మరి తెలంగాణలో ఉద్యమం చేశా అంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ గారికి బాగా సన్నిహితంగా దిగిన ఫొటోస్ కూడా నేను మీవి చూశాను. సో మరి మీకేమైనా పర్సనల్ ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా లేక? వైఎస్ఆర్ అంటే నాకు మహా ఇష్టం, హృదయపూర్వకంగా చాలా ఆయన అభిమానిస్తాను. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కష్టపడి నాయకుడిగా ప్రజలకి ఏదో చేయాలని తపంతో వచ్చినటువంటి నాయకుడు. ఆయన ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ప్రతి ఇంటికి ఏదో ఒక హామీ, ఉపాధి హామీ పథకం, ప్రతి ఇంటికి ఏదో ఒక కార్యక్రమం ఇచ్చాడు ఆయన. సో అటువంటి మహనీయుడు, అటువంటి ముఖ్యమంత్రిని భవిష్యత్తులో ఇంక మనం ఎవరిని చూడలేం. అంతటి సేవా తత్పరత ఉన్న వ్యక్తి. ఈరోజు పేద ప్రజలు 6 గంటలకెళ్ళి ఆయన ఇంటి దగ్గర క్యూలో దర్బార్లో నిలబడితే 8 గంటల వరకు నిరుపేదలు ఎవరు వెళ్ళినా కూడా భుజం మీద చేసి మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది రెస్పాండ్ అయ్యి చేసేవాడు. వాళ్ళకి హాస్పిటలైజేషన్ ఇంకోట ఏ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడికి వెళితే న్యాయం జరిగేది. ఈరోజు ఆయనలాగా దర్బారు పెట్టి ప్రజల్ని కలుసుకునే ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. కాబట్టి ఆయన తర్వాత ఈ పోలవరం మీద నేను ఎప్పుడైతే నేను చేశానో, తర్వాత ఈ 10 నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదని చెప్పి నేను సర్వే ఎప్పుడైతే చేశానో, ఈ రిపోర్ట్స్ అన్ని ఎప్పుడైతే ఆయనకి ఇచ్చానో, ఆయనకు నా మీద పూర్తిగా వాత్సల్యం బాగా పెరిగిపోయింది. ఒకానొక సందర్భంలో మా మోరంపల్లి బంజర్లో ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో కొంతమంది పెద్ద నాయకులే డయాస్ మీదకి ప్లేస్ లేదని కొట్టుకుంటూ ఉన్నారు. ఆ జిల్లా కలెక్టర్తో గొడవపడుతూ ఉన్నారు. సో ఆ సందర్భంలో ఆయన సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రమేష్కి ఆయనకు ఫోన్ చేసి, శంకర్ రెడ్డి షుడ్ బి అలాంగ్ విత్ మీ ఎట్ ఇన్నర్ సెక్యూరిటీ, అంటే ఆయనకి సీఎంకి 2-3 సెక్యూరిటీ వలయాలు ఉంటాయి, ఇన్నర్ సెక్యూరిటీలో ఉండాలని చెప్పి నాకు వాళ్ళని ఆదేశించడం, వాళ్ళు నన్ను ఆయన హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి నన్ను ఇన్నర్ సెక్యూరిటీలో కూర్చోబెట్టడం. ఆ తర్వాత డయాస్ మీద ఏ ప్రోటోకాల్ లేని వాళ్ళని బహుశా భారతదేశంలో నేను ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ కూర్చోబెట్టి ఉండరు. అంటే డయాస్ మీద, ముఖ్యమంత్రి డయాస్ మీద, ప్రధానమంత్రి డయాస్ మీద కూర్చోవాలి అంటే ప్రోటోకాల్ ఉండాలి, ఏదో ఒక పదవి ఉండాలి. ఎంపీనో ఎమ్మెల్యేనో, ఆఖరికి వార్డు మెంబర్ అన్నవి ఉండాలి. నేను వార్డు మెంబర్ కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏదీ కాదు, ఒక సామాన్య కార్యకర్తని, పార్టీ కోసం ఆయన కోసం కష్టపడే ఒక కార్యకర్తను మాత్రమే. అటువంటి నన్ను అట్ పార్ విత్ మినిస్టర్స్ ఫ్రంట్ రోలో నన్ను కూర్చోబెట్టాడు. సో అటువంటి వ్యక్తిని నేను ఎలా మర్చిపోగలను? తర్వాత సీఎం ఛాంబర్కి వెళ్ళినా కూడా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా శంకర్ అని ఇట్లా పిలిచిన భుజమే చేసేంత వరకు ఆగే వ్యక్తి. అంటే అలాంటి సాన్నిహిత్యాన్ని మీరు తనతో ఏర్పరచుకున్నారు. సో దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు కానీ, మీరు తన మీద అభిమానంతో, అదేవిధంగా మనకి ఇక్కడ సమాజంలో ఎవరికి ఏం కావాలి అనేది ఆయన గారిని బాగా ఆకర్షించినట్టు. అంతే, ఈ సేవా కార్యక్రమాలు, ఆయనకు రాసే లేఖలు, ఏం జరుగుతుందనేది ఆయనకు రాసే లేఖల ద్వారానే, వీటి వల్ల మీరు తనకి అంత సన్నిహితమయ్యారు. సో అది మీరు అన్నట్టుగా ఒక ప్రోటోకాల్. స్నేహితుడిని కూడా ఈ ప్రపంచంలో స్నేహానికి ప్రతిరూపంగా ఇద్దరినే చెప్పుకోవచ్చు. ధర్మానికి ప్రతిరూపం ఎవరంటే శ్రీరామచంద్రుడు, ఎవరిని అడిగినా చెప్తారు. దానానికి ప్రతిరూపం ఎవరంటే దానకర్ణుడు అంటారు. సో ఇట్లా స్నేహానికి ప్రతిరూపం ఎవరు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు. ఇద్దరూ చదువుకున్నప్పటి నుంచి ఆ స్నేహం అలాగే కొనసాగింది. అందుకే మా రోటరీ కూడా స్నేహం పునాదుల మీద పుట్టింది. రోటరీ అమెరికాలో ఒక 4 స్నేహితులు, పాల్ హారిస్ మిగతా 3 స్నేహితుల మధ్యలో 4 కలిసి ఒక కొత్త క్లబ్ పెట్టారు. స్నేహం కోసం మాత్రమే పెట్టారు. ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ అని నినాదంతో పెట్టారు. సో కొన్నాళ్ళ తర్వాత ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ అంటే సరదా కూర్చుంటారు. మనకి ఇండియన్ కల్చర్లో సమైక్య కుటుంబాలు ఉంటాయి, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. బట్ అమెరికాలో 16 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చినాయంటే ఎవడికి వాడే పని చేసుకోవాలో, వాడు ఎక్కడో పార్ట్ టైం చేసుకోవాలి, వాడు తర్వాత వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ సెటిల్ అవుతాడో తెలియదు, ఆ అమ్మాయి ఎక్కడ సెటిల్ అవుతుందో తెలియదు. సో అక్కడ మళ్ళీ అపాయింట్మెంట్ తండ్రి కొడుకు మధ్య కావాలన్నా అపాయింట్మెంట్ టైం తీసుకొని కలవాలి. బట్ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడు ఆ మహానుభావులు స్నేహం కోసం పెట్టినటువంటి ఆర్గనైజేషన్లో నేను మొన్న నా కాన్ఫరెన్స్కి విశిష్ట వ్యక్తులను వెతుకుతాం. సో ఈ పునాది మీద మనకు ఎవరు దొరుకుతారని చూస్తే మళ్ళీ మా గురువు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రియ స్నేహితుడు మన కేవీపీ రామచంద్ర గారు దొరికారు. ఇక ఆయన్ని నేనంటే వల్లమాలిన ప్రాణం ఆయనకు కూడా.
ఎందుకంటే ఈ డేటా అంతా పంపించేది ఆయనకి పంపిస్తాను, చూస్తాడు. ఇంత కష్టపడతావు శంకర్ రెడ్డి అని ఎంతో పాపం బాధపడుతూ ఉంటాడు. సో ఆయన అడిగా, మీరు రావాలి సార్ అంటే, శంకర్ రెడ్డి నేను బయటకెటు రాను, నీకు తెలుసు కదా అన్నాడు. అయ్యా నేను రమ్మనేది మీ స్నేహం కోసం, స్నేహానికి ప్రతిరూపం మీరు, కాబట్టి మీ స్నేహాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. మా రోటరీ పుట్టిందే స్నేహం పునాదుల మీద, కాబట్టి మీరు మా రోటరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి చీఫ్ గెస్ట్గా రావాల్సిందే అని చెప్పి ఒప్పిస్తే మొన్న వచ్చాడు. ఆ స్నేహం పునాదుల మీద మంచిగా ప్రసంగించారు. సో ఆ రకంగా ప్రతి మనిషి కూడా స్నేహాన్ని పెంపొందించుకోవాలనేది మా ఉద్దేశం. మనం ఈ వ్యక్తిగతంగా ఎవరికి ఏ పార్టీలు ఉన్నా ఏదున్నా స్నేహాలు పెంపొందించుకోవాలా, కార్డియల్ రిలేషన్స్ పెంపొందించుకోవాలా. ఈ ప్రపంచంలో ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత వీఆర్ నాట్ పర్మనెంట్ ఆన్ ది సార్. సో ఈ భూమి మీద మనం శాశ్వతం కాదు. శాశ్వతం ఏముంటుంది అంటే మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన స్నేహాలు, మనం ప్రజలకు ఉపయోగపడ్డ కార్యక్రమాలు, ఇవే శాశ్వతంగా ఉండేది. కాబట్టి దాన్ని నేను నమ్ముతాను. అందుకే ఆయనకి మహానుభావుడికి రాజశేఖర రెడ్డి గారికి అంత దగ్గరయ్యాను. సో అందుకే అంత మంచి సాన్నిధ్యం ఉంది. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ అయోధ్య రామమందిర నిర్మాణం అనేది ఇటీవల 2024 సంవత్సరం జనవరిలో జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని ఏళ్ల నుంచి మనకు శంకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక చరిత్ర అనేది చెప్తుంది మనకి. ఇక్కడ రామదాసు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ భద్రాచలంలో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది, వైకుంఠ ఏకాదశి అయితే ఏంటి, సీతారాముల కళ్యాణం అయితే ఏంటి, ఇలాంటివి ఉత్సవాలు జరిగినప్పుడు కొన్ని కోట్ల మంది దర్శనార్థం వస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే, ఇంతవరకు నేను కూడా ఈ భద్రాచలంలో ఈ పుణ్యక్షేత్రానికి వస్తే రాముల వారే ఉన్నారు అనుకునేదాన్ని. కానీ ఇక్కడ రామనారాయణుడు అనే పేరు కూడా స్పందిస్తున్నారు. అంటే కొంతమంది పూజారులు రామనారాయణుడు అనే అర్చన చేస్తున్నారు ఈ పేరుతో. సో మరి ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఇది కూడా మన శంకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈ విషయం నిజంగా దురదృష్టకరం. భద్రాచలంలో మంచి పండితులు ఉన్నారు, అర్చకులందరూ మంచివాళ్ళే. ఒక ఇద్దరు మహానుభావులు తయారయ్యారు. ఆ ఇద్దరు మహానుభావుల్లో ఒక మహానుభావుడు ఒక అత్యుత్తమ గురూజీకి, ఒక పెద్ద గురూజీకి ఆయన శిష్యుడు. మొన్నటి వరకు ఆ గురువు గారు ఆయన ఏం చెప్తే అదే రాజ్యం నడిచింది. రాజ్యంలో ఉన్న పరిపాలించే ముఖ్యమంత్రి ఆయన ఆదేశాలనే పాటించారు. ఆయన చెప్పిందే వేదంగా నడిచింది. ఆయనకి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో కానీ భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడు కాదు, ఆనాటి దశరథ మహారాజు కొడుకు కాదు అనే దుర్బుద్ధి పుట్టించారు వీళ్ళు. పుట్టించి 2012లో మొట్టమొదటిసారి శ్రీరామచంద్ర స్వామిని వరాయని చెప్పే అర్చకులు శ్రీరామచంద్ర స్వామి పేరు కాకుండా శ్రీ రామనారాయణగా పేరు మార్చేశారు వార్షిక సీతారాముల కళ్యాణంలో. దాని మీద మేము అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం. మా టీం అందరూ కూడా భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి తరఫున దీన్ని కూడా ఒక పార్ట్గా తీసుకున్నాం. ఏది తెలంగాణ ఉద్యమంతో పాటు దీన్ని కూడా అదే పరిస్థితిలో తీసుకొని మేమందరం అనేక రిప్రజెంటేషన్స్ ఈవోకి ఇచ్చాం, మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చాం, అందరికీ ఇచ్చాం, ప్రైమ్ మినిస్టర్ కూడా లెక్కలు రాసాం. రాసి మీరు దయచేసి మీరు గోత్రాలు అవన్నీ ఏం చెప్తారో కానీ పేరన్నా మార్చకండి అని చెప్పి బతిలాడు. వినలేదు. ఆ తర్వాత అర్చకులతో నాకు ఒక మీటింగ్ అయింది. నాతో మాట్లాడదాం అన్నారు అర్చకులందరూ. రామస్వరూప్ గారి ఇంటి దగ్గర వాళ్ళు నా దగ్గరికి వస్తారంటే, మీరు నా దగ్గరికి వద్దునైనా నేనే మీ దగ్గరికి వస్తాను, మీరు ఎక్కడ రావాలి చెప్పండి అంటే రామస్వరూప్ గారి ఇంటికి రమ్మన్నారు. రామస్వరూప్ గారి ఇంట్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూర్చొని డిస్కస్ చేసాం. ఫైనల్గా తేలింది ఏంటంటే వాళ్ళు పట్టు విడవలేదు, మేము రామనారాయణనే చెప్తామన్నారు. సరే మీరు అలా చెప్తే మేము పట్టు విడము, మేము రామచంద్ర స్వామిని చెప్పేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పాం. ఆ తర్వాత మేము రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేసాం. సో ఈ రిలే నిరాహార దీక్ష సందర్భంలోనేనా మీరు, అంటే ఒకటి విన్నాను, ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని మీరు స్వయంగా ఫంక్షన్ హాల్స్లో కూడా వేరే జరిపించారు. సో దానికి రీజన్ ఇదే అంటారా? ఎందుకంటే భద్రాచలంలో జరగాల్సింది సీతారాముల కళ్యాణం. భద్రాచలంలో కొలువై ఉన్నది భద్రమహర్షి తపస్సు మేరకు కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడు. సరే దశావతారాలన్నీ శ్రీ మహావిష్ణువే కాదనట్లేదు, కానీ వైకుంఠం నుండి తిరుమలకి నేరుగా టార్చ్ లైట్ పట్టుకొని లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చింది శ్రీ మహావిష్ణువు. సరే ఆయన శ్రీనివాసుడు అంటారా, వెంకటేశ్వర స్వామి అంటారా, బాలాజీ అంటారా, లేకపోతే ఇంకేమంటారా, పెరుమాళ్ళు అంటారా, ఏమన్నానండి, కానీ శ్రీ మహావిష్ణువు నేరుగా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చాడు కిందకి.
వచ్చిన తర్వాత సరే ఒకళ్ళ మాలికాదేవి ఆ స్టోరీ అవన్నీ పెద్ద స్టోరీస్. సో కానీ అక్కడే లక్ష్మీనారాయణ గోత్రం అక్కడ చెప్పట్లే, అచ్యుత సౌభాగ్య గోత్రాలు అక్కడ చెప్పట్లేదు. మరి అక్కడ చెప్పనప్పుడు సాక్షాత్ స్వయంగా వచ్చిన శ్రీ మహావిష్ణువుగా చెప్పనప్పుడు ఇక్కడ రాముడి అవతారంలో వచ్చిన శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి వశిష్ఠ గౌతమస గోత్రాలు చెప్పాల్సింది, అవి చెప్పకుండా లక్ష్మీనారాయణ గోత్రాలు ఎందుకు చెప్తున్నారు? ఈ దేవాలయం పేరు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. నవాబు కూడా తానీషా కూడా ముస్లిం కింగ్ అయినప్పటికి కూడా తానీషా కూడా నమ్మి అయ్యో రాముల వారు వచ్చాడు నాకు డబ్బు ఇచ్చాడు అని క్షమించండి మహానుభావ అని చెప్పి భక్తరామదాస్ దగ్గరికి వెళ్ళి ఆయన చెర విడిపించి ఇప్పటి నుంచి నేనే నా ప్రభుత్వం తరపున సీతారాముల కళ్యాణం చేయిస్తానని పెర్ఫామ్ చేస్తానని చెప్పి అక్కడ హైదరాబాద్ నుంచి ముత్యాల తరంలో ఆయన నెత్తిని పెట్టుకొని తీసుకొచ్చాడు ఒక ముస్లిం మహారాజు, ఈ మన తెలంగాణ ప్రాంతాన్ని ఏలినటువంటి నవాబు. మరి అటువంటి నవాబు నమ్మి ఇక్కడ ఉన్నది సీతారాముల కళ్యాణం అని చెప్పిన తర్వాత మరి వీళ్ళు ఎందుకు దీన్ని మారుస్తున్నారు? ముందు గుడిలో దేవాలయంలో జరిగే కైంకర్యాలు సేవలు దర్బారు సేవ కూడా దర్బారు సేవ వరకు జరుగుతుంది, మహారాజు జరుగుతుంది. శ్రీరామచంద్రుడు సామ్రాట్ కాబట్టి మహారాజు కాబట్టి దశరథ మహారాజు తనయుడు కాబట్టి ఈ భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించాడు కాబట్టి ఆయనకి దర్బారు సేవ జరుగుతుంది. సో ఆ దర్బారు సేవ జరుగుతుంది, కళ్యాణానికి ముందు ఎదుర్కోలు జరుగుతుంది, సీతమ్మ రామయ్య ఎదుర్కోలు అంటారు, బ్రహ్మాండంగా ఊరేగిస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. ఆ తర్వాత కళ్యాణం వచ్చేసరికి ముహూర్తం సమయానికి రాముడు మాయమైపోతాడు, శ్రీ మహావిష్ణువు లైన్లోకి వచ్చేస్తాడు, సీతమ్మ తల్లి మాయమైపోతే లక్ష్మీదేవి లైన్లోకి వచ్చేస్తాయి. మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. అక్కడ రాముని గోత్రాలు రాముని తండ్రి పేరు దశరథుడు అని చెప్పకుండా ఇక్కడ ఉన్న భగవంతుని తండ్రి లేడు తల్లి లేరు ఆయనే తండ్రి అని చెప్తూ ఆయన ప్రవరలు చెప్పేటప్పుడు విభవ వాసుదేవ శర్మ ఈ రకంగా తండ్రి దశరథుడి పేరు చెప్పాల్సింది విభవ వాసుదేవ శర్మనే అంటారు. సో ఇవన్నీ వీళ్ళు లేనిపోయింది చికాకు చేసి గందరగోళం చేస్తున్నారు. మరుసటి రోజు మళ్ళీ అభిషేకంలో మళ్ళీ శ్రీరామచంద్రుడు వచ్చేస్తాడు, మళ్ళీ పట్టాభిషేకం మళ్ళీ శ్రీరామచంద్రుడికి. అంటే కళ్యాణం సమయంలో మాత్రమే ఆ సీతారామచంద్ర స్వామి వారు ఉండరు, మిగిలిన తంతులు అంతా ఉంటారు, అన్నీ శ్రీరామచంద్రుడు. సో ఈ కాన్సెప్ట్ని మీరు చేసుకుని మీరు సపరేట్గా మేమే ఉంటున్నామంటే అందుకు ఈ కాన్సెప్ట్ని పెట్టుకొని ఇక్కడ అపచారం జరుగుతుంది కాబట్టి నా ఫంక్షన్ హాల్లో అదే రోజున సీతారాముల కళ్యాణం సీతారామచంద్రుల గోత్ర ప్రవరల నామధేయాలతో మాత్రమే చేయాలని చెప్పి నేను సంకల్పించి జరిపించాను. దాని మీద తీవ్ర దుమారం చెలరేగింది. నేను అరెస్ట్ చేస్తామన్నారు, అరెస్ట్ చేసినా పర్వాలేదని చెప్పాను. ఇంకా తర్వాత మళ్ళీ సరే ఇది కొన్నాళ్ళు చూద్దాం, మనం ప్రయత్నం మనం చేద్దాం, మారుతా. ఒక్కరోజు ఈ ఒక్క క్షణం మాత్రమే రామనారాయణ అంటాము, మిగతా ఎక్కడ అనము, అచ్యుత సౌభాగ్య గోత్రాలు చెప్పము. భద్రాచలంలో మరో దేవాలయం ఉన్నప్పటికీ కూడా వశిష్ఠ గౌతమస గోత్రాలే చెప్తాము, రాములవారి సీతమ్మ గోత్రాలు చెప్తామని మహానుభావుడు నొక్కి వక్కాణించాడు. కానీ పర్ణశాలలో కూడా మార్చేసి అక్కడ కూడా అచ్యుత సౌభాగ్య గోత్రం చెప్పారు. మరి పర్ణశాలలో ఉన్నది ఎవరు? సీతారాములు. ఈయన నడిచి అక్కడికి వెళ్ళి పర్ణశాలలో కుటీరం ఏర్పరచుకొని ఉన్నారు. మరి అక్కడి నుంచి పైనుంచి వచ్చిన విష్ణుమూర్తి కాదు కదా, మరి అక్కడెందుకు మార్చారు? అట్లాగే కంచెర్ల గోపన్న ఎలియాస్ భక్తరామదాస్ గారి స్వగ్రామం నేలకొండపల్లి దేవాలయంలో కూడా అచ్యుత సౌభాగ్య గోత్రాలుగా మార్చేశారు. తర్వాత వాళ్ళ అనుచరులు కొంతమంది రాష్ట్రం మొత్తం మేము ఇలాగే చేస్తాం, మీరేం చేస్తారో చేసుకోండి, రాష్ట్రం మొత్తం రామ కళ్యాణాలు జరగనీయం, అన్ని లక్ష్మీనారాయణ కళ్యాణాలు వివాదం కూడా జరిగి కోర్టు కూడా వెళ్ళినట్టున్నారు కదా ఈ విషయంలో. వివాదాలు జరిగాయి. మేము నిరాహారదీక్ష చేసినప్పుడు చిన్నజీయర్ స్వామి వారు అనుకోండి, లేకపోతే రమణాచార్య అనుకోండి, లేకపోతే ముఖ్యమంత్రి అనుకోండి, పైనుంచి టార్గెట్ పెట్టి ఎస్పీ మంచివాడు సునీల్ దత్ చాలా మంచి వ్యక్తి, అతను టార్గెట్ చేసి శంకరెడ్డిని టార్గెట్ చేయమంటే అతను నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించాడు, నక్సలైట్ కింద నిన్ను బొక్కలు తోసేస్తా అన్నాడు, ఆ కేసు పెడతా అన్నాడు. నువ్వు నక్సలైట్ కింద పెట్టినా ఏ కేసు పెట్టినా ఎన్కౌంటర్ చేసినా నేను రాముల వారి కోసం చనిపోవడానికైనా సిద్ధం, జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం తప్ప నేను మాత్రం ఈ ఉద్యమం నుంచి విరమించే ప్రసక్తి లేదు అని చెప్పి నా మీద ఆంధ్రప్రదేశ్లో రఘురామ కృష్ణరాజు మీద ఎన్ని కేసులు అయితే ఉన్నాయో నాన్ బెయిల్ సెక్షన్స్ నా మీద కూడా అన్ని సెక్షన్స్ ఉన్నాయి. నా మీద 2 కేసులు పెట్టారు. ఆ రోజున నా అనుచరులు మేము అక్కడ కూర్చోకపోయినా మేము అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి మా అనుచరులు 5గురి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఈ ప్రభుత్వానికి వీళ్ళకి పరాకాష్ట. అందుకే ప్రభుత్వం కూడా ఇంకొక ఉదాహరణ, ఇదే కేసీఆర్ పక్కన లక్ష్మీపురంలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు రాముల వారి
మెమోంటోస్ ఇస్తే మెమోంటోస్ నెట్టేశాడు. ఆయన ఎలా అయితే నెట్టేశాడో అధికారాన్ని కూడా రాముల వారు ఇలా తీసి ఇలా పక్కన పడేశాడు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలను నేను అంత సజావుగా దీన్ని హైకోర్టు కూడా మరి హైకోర్టుకు వెళ్ళిచ్చే రిపోర్ట్ కూడా మరి అంత సజావుగా ఇస్తారని చెప్పి నేను అంటే నమ్మకం లేదని కాదు, కానీ ఐదుగురు కమిటీ సభ్యులతో కూడిన ఒక నివేదిక ఇచ్చింది కదా, మరి ఆ తీర్పు మనకి రామచంద్రమూర్తిగా వస్తుందా, మరి రామనారాయణుడిగా మీరేమనుకుంటున్నారు? హైకోర్టు ఆదేశించిందమ్మా. హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించి 3 నెలల్లోగా దీనికి పరిష్కారం చూపెట్టండి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ అపాయింట్ చేసింది 5గురితో. ఆ కమిటీ మొన్న వచ్చారు, మా అందరి తర్వాత వాళ్ళ అనుచరులు అందరి రామనారాయణ వాదులు, తర్వాత రామచంద్ర స్వామిని రాముల వారిని రక్షించండి అనే మాబోటి వాదుల్ని అందరి దగ్గర వాళ్ళు మా యొక్క వాదనలన్నీ తీసుకున్నారు. కానీ మాకు అనిపించేది ఏంటంటే అవతల శక్తివంతమైనటువంటి ఒక పెద్ద స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ శక్తి ముందు మాలాంటి వాళ్ళం ఎందుకో పనికిరాం. ఒక భగవత్ శక్తి అడ్డొస్తే తప్ప, రాముల వారు కాపాడుకుంటే తప్ప ఆ స్వామి ముందు ఏ శక్తి సరిపోదు, చిన్నజీయర్ స్వామి ముందు. కాబట్టి మరి ఆయన కూడా ఇప్పుడున్న కమిటీని ప్రభావితం చేస్తాడో, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేస్తాడో. మరి రేవంత్ రెడ్డి గారు గట్టి మనిషి అని తెలుసు, కానీ ఆయన్ని కూడా మరి ఎక్కడి నుంచైనా ఒత్తిడి చేసి ఆ కమిటీని నువ్వు ప్రెజర్ చేసి నువ్వు రాయించవా, అక్కడ రామనారాయణ జరగాలని చెప్పి రాయించని చెప్పి ఆయన కూడా మరి రాయిస్తారో తెలియదు. ఎందుకంటే నేను గతంలో చూసిన మంత్రులు కూడా చాలామంది అసమర్థుల్లాగా అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పేది ఇలా వింటూ ఉన్నారు తప్ప భగవంతుడికి అపచారం జరుగుతూ ఉంది, ఇంత స్వామివారి పేరు మారుస్తున్నారు అనే బాధ వాళ్ళల్లో ఏమాత్రం లేకపోవడం నాకైతే నిజంగా బాధాకరం, హృదయ విదారకరం. రామభక్తుల మనోభావాలు చాలా గాయపడుతూ ఉన్నాయి. అంత గాయపరిచిన వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు మంచిగా ఉండొచ్చు, ఏదో ఒక సమయంలో భగవంతుడు వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తాడు. ఆ పనిష్మెంట్ కేసీఆర్కి, కేసీఆర్ కొడుక్కి, కేసీఆర్ కూతురికి అందరికీ ఇచ్చాడు. బ్యాలెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అనుభవిస్తారు. కానీ ఉన్నత మనస్కులైనటువంటి ఆచార్యులు ఎవరు, వైదిక సిబ్బంది రాముల వారి పాదాల చెంత రాముల వారి దగ్గర సొమ్ము తింటున్న మహానుభావులు ఆడున్న శ్రీరామచంద్రుడు కాదు అనడం చాలా తప్పు. వాళ్ళు రామచంద్రుడు కాక రామనారాయణ అని పిలవడం. ఇప్పుడు భగవంతుడు అందరూ ఒక్కటే, నారాయణుడు దశావతారాలే అన్నీ. రామచంద్ర అంటే వాళ్ళకి పోయే నష్టం ఏంటి? 1000 పేర్లు అండి, 1000 పేర్లు కొలవండి, 1000 పేర్లతో ప్రే చేయండి, 1000 పేర్లతో పొగడండి రాముల వారిని. కానీ చెప్పేటప్పుడు రాములవారి గోత్రాలే చెప్పాలి. తిరుపతిలో చెప్పండి, లేకపోతే పాండురంగంలో పాండురంగ నారాయణ అని చెప్పట్లేదు, వెంకటేష్ నారాయణ అని పిలవట్లేదు, నరసింహ నారాయణ అని పిలవట్లేదు. మరి ఇక్కడ భద్రాచలంలో మాత్రం ఎందుకు చంద్ర తీసేసి నారాయణ తగిలించేశారు? ఒక కొత్త దేవుడిని ఎందుకు సృష్టించారు? దశావతారంలో రామనారాయణ అనే దేవుడు ఉన్నాడా? లేడు. నీకు విశిష్టమైతే నువ్వు ఇంట్లో పెట్టి పూజించుకో. కానీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో సీతారామచంద్రస్వామి పేరు తలవాలి కానీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ అనాలి కానీ రామనారాయణ అనటం ఏంటి, కృష్ణనారాయణ అనటం ఏంటి? అది నీ ఇంట్లో మనం అనుకోవచ్చు, మనం వ్యక్తిగతంగా ఏమైనా అనుకోవచ్చు, కానీ వాళ్ళు చేసేది కానీ ఒక పుణ్యక్షేత్రంలో స్వయంగా వెలిసిండ్రు కాబట్టి ఎందుకు అనాలని స్వయంగా వెలిశాడు. స్థల పురాణము, తర్వాత నిన్నగా మొన్నటి భక్త రామదాసు స్టోరీ, ఇవన్నీ నిజాలు. నిజాము ఆ తలంబరాలు తెచ్చేది అబద్ధమా? ప్రతి ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. తలంబరాలు తీసుకురాని ముఖ్యమంత్రి ఎవరున్నారంటే కేసీఆర్ మాత్రమే. ఇవాళ కేసీఆర్ ఎక్కడున్నాడు? పడిపోయాడు. కాబట్టి ఏదో ఒక రోజు రామాగ్రహాన్ని చవిచూడక తప్ప. మీతో మాట్లాడిన దాన్ని బట్టి మీరు సామాజిక కార్యక్రమాల్లో అయితే ఏంటి, సేవా కార్యక్రమాలు అయితే ఏంటి, ఆధ్యాత్మికంగా అయితే ఏంటి, అన్ని విధాల అన్నింట్లో పాల్గొని చాలామందికి సేవలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా రైల్వే స్టేషన్ గురించి కూడా మీరు తాపత్రయపడుతున్నారు. కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాను అన్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి ఇవన్నీ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు పాలిటిక్స్లోకి రావాలి అన్న ఒక ఆలోచన రాలేదా మీకు? ఈ గిరిజన ప్రాంతం బాగుపడాలి అంటే ఇక్కడ గిరిజనులు 1/70 బూచితోని వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎదగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా చేస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్యే టికెట్స్ కూడా ఎమ్మెల్యేస్ కూడా రొటేషన్ సిస్టంలో మారిపోవాలి. సో రేపు 2029లో ఏమైనా మారుద్దామని చూస్తూ ఉన్నాం. సరే మారినా మారకపోయినా మేము సమాజానికి సేవ చేసే సేవా తత్పరులుగానే ఉండిపోదాం అనుకుంటున్నాం. సమాజానికి సేవ చేయడమే పూర్వజన్మ సుకృతం. ఆ సేవ పాలిటిక్స్లోకి వచ్చేవారు
డెఫినెట్గా అవకాశం ఉంటే డెఫినెట్గా 1/70 యాక్ట్ అన్న ఒక కారణం చేత ఆగిపోయారు. కాలేకపోయింది. ఆ ఒక యాక్ట్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఇప్పటికీ పాలిటిక్స్లో ఉండేవారు. వచ్చేవాళ్ళం కానమ్మా. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే పాలిటిక్స్లో మనీ, మజిల్, మ్యాన్ పవర్, ఈ పవర్ అన్నీ ఉండాలి. వాళ్ళు తెలివితేటలు ఉండాలి. ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుందో టక్మని ఆ పార్టీలోకి వెళ్ళిపోవాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. సో అటువంటి వాళ్ళే ఈరోజు మంత్రులుగా అవుతున్నారు, లేదా పెద్ద నాయకులుగా తయారవుతున్నారు. సో ఒకే పార్టీకి కట్టుబడి ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు వాళ్ళకి టికెట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సో డబ్బు ఎవరి దగ్గర ఉందో పవర్ వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ డబ్బు బలం ముందు మాలాంటి వాళ్ళ పవర్ దేనికి పనికిరాదు. ఆ పవర్ ఎప్పుడు వస్తుందంటే భగవంతుడు ఏమైనా ఆశీర్వదించి, అరే నాయన నువ్వు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఆయన ఆశీర్వదిస్తే తప్ప ఆ అవకాశం రాదు. అటువంటి ఆశీర్వచన కోసం వెయిట్ చేద్దాం. అంటే మీరు పడుతున్న తాపత్రయం పేదల కోసమైతే ఏంటి, రాముల వారి కోసమైతే ఏంటి, ఇందులో చాలా జెన్యునిటీ ఉంది. కాబట్టి రాముల వారు ఖచ్చితంగా మీ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తారని ఈ ఆశిస్తున్నాం. సందర్భంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరు చెప్పను కానీ, భద్రాచలం ఒక ఐపీఎస్ యంగ్ ఆఫీసరు శంకర్ రెడ్డి గారు, రామునికి అపచారం జరిగితే మీరే మాట్లాడుతున్నారు. కోవిడ్ వస్తే కనీసం 1000-1500 మందికి మీరే భోజనం పెడుతున్నారు. రెస్ట్ లేకుండా మీరే కష్టపడ్డారు. మీకెక్కడ కోవిడ్ వస్తుందని చెప్పి మేము భయపడ్డాము. మీ చుట్టూ కాపలా పెట్టలేక మేము చచ్చిపోయాము. సో ఈ భద్రాచలం మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రాముడికి అన్యాయం జరుగుతూ ఉంటే వీళ్ళందరూ ఎవరో మాట్లాడడం లేదు అని చెప్పి అన్నటువంటి ఒక మంచి అధికారి, అంటే ఉన్నత మనస్తత్వం ఉన్న అధికారులు కూడా ఒక ఉన్నత అధికారి ప్రశంసను కూడా ఈ విధంగా ప్రశంసలు కూడా ఉన్నాయి. అటువంటి అధికారులు చాలామంది ఉన్నారు. అన్నారు. ఇప్పుడు నేను మొన్న నాకు అధికారి దగ్గరికి వెళ్ళాను, 25 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. శంకర్ రెడ్డి హౌ యూ, అప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, అవును సార్ అని చెప్పాను. అంటే నిజంగా మనకి పదవులు వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు, కానీ మనం చేసిన సేవలకి గుర్తింపు మాత్రం వాళ్ళ మనసుల్లో ఉండిపోతాం. అంటే మీరు అనేది ఏంటంటే పదవి ఉన్నంత వరకు ఆ యొక్క వ్యక్తికి వాల్యూ ఉంటుంది. ఆ పదవి పోయిన తర్వాత తనకి ఎలాంటి విలువ అనేది ఉండదు. ఇదే సేవా కార్యక్రమం అనేది చేస్తే ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతామనే మాట ఒకటి మీరు అన్నారు. సో ఇది చాలా మంచి సంకల్పం అండి. సో ఇలా సంకల్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి రాముల వారి కృప కూడా మీ మీద ఉండాలని మేము ఆశిస్తున్నాము. సో మరి ఇప్పుడు మనం ఈ శంకర్ రెడ్డి గారితో ఒక ఆధ్యాత్మిక చింతన అయితే ఏంటి, లేకపోతే మనకి ప్రజలకి సేవ చేయటం అయితే ఏంటి, ఇలాంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొని తన యొక్క అభిప్రాయాన్ని మనకి చెప్పారు మాటల్లో. సో మనకి ఇంతటి విలువైన టైం ఇచ్చి మనకు తన గురించి తను ఏమేమి చేశారు, ఎలా ఉన్నత స్థాయిగా ఎదిగారు అనేది ఇవన్నీ మనకి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఒక రోటరీ క్లబ్లో 2 రాష్ట్రాలకి ఎలా అయితే గవర్నర్గా ఉంటున్నారో, ఈ గవర్నర్గా ఉండడం బాధ్యతలు స్వీకరించడమే కాక అంటే మనకి క్లబ్లో అన్ని విధాలా, అదేవిధంగా మనకి సొసైటీలో ఎవరైనా సహాయార్థం వచ్చినా కూడా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కోవిడ్ సమయంలో కూడా డైలీ ఒక 1000-1500 మంది అలాంటి వాళ్ళకు కూడా భోజనాన్ని తను సొంతంగా, అంటే ఎలాంటి రీఫండ్ లేకుండా, ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోకుండా, అమౌంట్ కలెక్ట్ చేయకుండా, సో తన సొంత డబ్బుతో కూడా వాళ్ళందరికీ అలా అన్నదానం కొన్ని రోజుల పాటు చేశారు. అంటే నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయం. మరి ఇలాంటి వ్యక్తికి శ్రీరామచంద్రుడు ఎప్పటికీ ఎల్లప్పుడూ తనతో ఉండి తనని ఆశీర్వదించాలని మనం కోరుకుందాం. సో ఇంతటి అవకాశం ఇచ్చిన శంకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.